వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేనైతే డల్హౌసీలో ఉన్నానండి. సో డల్హౌసీలో మేము ఒక లగ్జూరియస్ హోటల్లో అయితే స్టే చేసాము. సో 3 days and 2 nights మేము ఇక్కడ స్టే చేసామండి. సో ఈ హోటల్ నేమ్ వచ్చి ఐటీసీ గ్రూప్స్ వల్ల ఫార్చ్యూన్ ఇన్ అండి. సో మేమైతే ఈ హోటల్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎందుకు మేము ఇది ఆప్ట్ చేసుకోవాల్సి వచ్చింది, లేకపోతే దీని ప్రైజింగ్ ఏంటి, దీని లొకేషన్ ఎక్కడున్నది, సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాం. సో ఇది మా హోటల్ ఫుల్ టూర్ వీడియో అండి. సో వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి, అలాగే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉండబోతుంది. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదే ఎంట్రన్స్ అండి ఐటీసీ ఫార్చ్యూన్ ఇన్కి. సో ఇది ఎలా ఉంటుందంటే కరెక్ట్గా డల్హౌసీ గాంధీ చౌక్ నుంచి ఒక 3 kilometers లోపలికి ఉంటుంది. అండ్ ఎక్కువ ఆక్యుపెన్సీ అంటే టూరిజం టైంలోనే మనకి ఇక్కడైతే ఎక్కువ జనాలు కనిపిస్తారు. నార్మల్ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే నార్మల్ హోటల్స్ మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ అలా ఎక్స్పెక్ట్ చేయలేము ప్లెయిన్ ల్యాండ్స్ లో. బట్ ఇక్కడ కూడా అలాగే ఉన్నది, కానీ అంత మనం ప్లెయిన్ ల్యాండ్స్ లో ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇక్కడ హిల్ ఏరియాలో ఉండదు. బట్ చెప్పాలంటే ప్రశాంతమైన ఏరియాలో అండి. ఒక పక్కన కోనిఫర్ ఫారెస్ట్ అండ్ వెనకాతల మా వ్యూ వచ్చి వ్యాలీ వ్యూ అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఈ లొకేషన్ అయితే. సో ఇక్కడ ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట. టైం వచ్చి 9:30 అవుతుంది. చేతులవి గడ్డ కట్టింది, చాలా కూల్గా, చాలా చలిగా ఉన్నదండి. సో లోపల మాత్రం చాలా కోజీ అండ్ కంఫర్టబుల్ స్టే మేమైతే ఎంజాయ్ చేసాము. సెంట్రలైజ్ హీటింగ్ సిస్టమ్. సో ఇది వచ్చి ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాం రండి. వీడియోలోకి వెళ్ళక ముందు చిన్న మాట అండి, ఇప్పుడే ఒక లైక్ చేయండి ఈ వీడియోకి, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇది వచ్చి లాబీ ఏరియా అండి. సో ఎంటర్ అయితే అయిపోయాము. సో అంతా రిసెప్షన్ అండ్ వెయిటింగ్ లాంజ్ అనమాట ఇదంతా. సో మనం స్టార్టింగ్ రాగానే నా బ్యాక్గ్రౌండ్లో రిసెప్షన్ ఉంది కదా, సో అక్కడ అంతా బుకింగ్ అండ్ ఆల్. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ ఏరియా, ఇదంతా లివింగ్ ఏరియా, లేకపోతే లాంచ్ టైప్ అనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను రండి. బార్ అండ్ లాంచ్ అండి. ఇది వచ్చి డైనింగ్ ఏరియా. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ యూ క్యాన్ హ్యావ్ హియర్ అనమాట. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. ఫుల్గా అయితే మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసాం. సో టాప్కి వచ్చేసామండి. ఆల్మోస్ట్ ఇంకా పైన 3rd floorలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అలాగే చాలా చల్లగా కూడా ఉందండి. కింద మీరు ఏదైతే చూస్తున్నారో ఒకటి కిడ్స్ ప్లే ఏరియా, అలాగే ఒకటి లాంజ్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా కోనిఫర్ ఫారెస్ట్. సో ఇది ఒక కఫే ఒకటి. ఈ 3rd floorలోనే కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉన్నది. రండి. మేమైతే ఇక్కడ 3 days 2 nights స్టే చేసామండి. స్టే అయితే మాకు బాగా నచ్చింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్కువ తిరగడానికి ఇష్టపడిన వాళ్ళు, హోటల్లోనే ఉండిపోయి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, రిలాక్సేషన్ కోసం ఆలోచించే వాళ్ళు అయితే ఇలాంటి హోటల్స్ అయితే మనం ఆప్ చేసుకోవడం మంచిదండి. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మరీ బెటరు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి మనం ఏమంటారో కంటిన్యూస్గా ఎంటర్టైన్ చేయాలి. మనమైతే వాళ్ళతో ఆడలేము.
ఇలాంటి హోటల్స్లో ఉంటే ప్రత్యేకించి మా పిల్లలకైతే వాళ్ళు మీరు వెళ్ళి ఆడుకోండి అన్న ఆడుకునేవారు అనమాట. సో ఇండోర్ గేమ్స్, చలి ఉండడం వల్ల అవుట్డోర్కి వెళ్ళలేకపోయారు. స్విమ్మింగ్ పూల్ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అండి. సో అందుకనే మేము ఇలాంటివి ఎందుకు ఆప్ట్ చేస్తామంటే మెయిన్ మా పిల్లల కోసం. సో కొంచెం వాళ్ళు ఫ్రీగా ఎంజాయ్ చేస్తారు, అలాగే మేము కొంచెం ఫ్రీగా మనశ్శాంతిగా ఉండొచ్చు అనేది. కాబట్టి ఇటు అంటే పుణ్యం పురుషార్థం అంటారు కదా, రెండు కలిసి వస్తాయి ఇలాంటి వాటితో. అందుకే సో కిడ్స్ ప్లే ఏరియాలోకి వచ్చామండి. ఇది అవుట్డోర్, ఇందాకది ఇండోర్. సో ఇది -5 లెవెల్లో ఉన్నాం మేము, B5. అంటే పెద్ద ఎక్కువ కాదు, అంటే ఇక్కడ తిరగడానికి ఎక్కువ వస్తారు కదా, సో మినిమం ఇచ్చారు. సో ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవి మ్యాక్సిమం నాకు తెలుసు రూమ్ కోసం. సో మినిమం ఇచ్చారు, పర్లేదు. ఎందుకంటే ఇక్కడ అంతకంటే ఎక్కువ చేసేంత స్కోప్ లేదు. ఏం చేయాలన్నా కొండలు తవ్వి చేయాలి. లోపల వేడిగా ఉంది కానీ బయట టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే షిమ్లా మనాలిలో మేము ఈ గ్రీనరీ చూడలేదండి, చెట్లు లేవు, దానివల్ల డ్రైగా ఉంది. ఇక్కడ అంతా గ్రీనరీ, చెట్లు ఎక్కువ ఈ కానిఫెరస్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. సో చాలా చలిగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఫార్చ్యూన్ ఐటీసీ డల్హౌసీకి అంటే సెంటర్లో నుంచి 3 km దూరంలో ఉందండి. అంటే రోడ్ అంతా ఏమంటారు మనం అనుకున్నంత సీనిక్గా ఉండదు. ఎందుకంటే ఇక్కడ నాకు చెప్పారు షిమ్లా, కుల్లు, మనాలి ప్లేసెస్ అన్నీ సంవత్సరానికి 3-4 సార్లు రోడ్లు వేస్తారంట. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్లు ఎక్కువ అయిపోతాయని. కాబట్టి ఒకసారి తార్ రోడ్ కనపడినా ఒక 100 మీటర్స్ తర్వాత మళ్ళీ గుంతలో కనబడతాయి. సో 3 kmలో ఉంది. సో దీన్ని ఆనుకునే విలేజెస్ కూడా ఉన్నాయండి. చగ్గాలో చూడండి వాళ్ళు ఫార్మింగ్ చేయడం, ఆ పువ్వులు, ఆ గడ్డి మేటలు, వాళ్ళందరూ అక్కడ కింద కనపడుతుంది నాకు. ఎండలో కూర్చున్నారు చక్కగా. వీళ్ళ మామూలు ఇల్లులే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సీనిక్ వ్యూతో. సో ఇల్లు ఎలా ఉన్నాయి, హోటల్స్ కూడా అలాగే ఉన్నాయి. సో మేమైతే కొంచెం టాప్లో ఉన్నాం, బాగా టాప్ ప్లేస్లో ఉన్నాము. సో ఇదైతే బేస్మెంట్ ఏరియాలో అండి, ఓపెన్ ఏరియా అండ్ అలాగే టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్ అన్నమాట ఇది. సో రండి ఒకసారి ఓపెన్ ఏరియాలోకి వెళ్దాం. ఇంత చలిలో ఈ ఎండ, ఈ సన్ రేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి, వెచ్చగా ఉన్నది. ఇక్కడైతే మేము ఒకసారి కూడా రాలేదు, ఎంజాయ్ చేయడానికి అవ్వలేదు, టైం సరిపోలేదు. బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ ఏరియా మాత్రం. అది చూడు, ఆ లాగ్ హౌస్ టైప్ లో చాలా బాగుంది. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless, reaching for our moments miles above? సో మేము ఉన్న హోటల్ దగ్గర నుంచి ఆ హిమాలయన్ రేంజెస్ అండి, అంటే మంచు కొండలు మీకు దూరంలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ కనిపిస్తుందా, చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి అసలు. ఇన్ఫాక్ట్ ఈ డల్హౌసీ చుట్టూరు తిరుగుతున్నంత సేపు మనకు మంచు కొండలు అయితే కనిపిస్తాయి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక్కసారి అలాగా ఊర్లు, ఆ చిన్న ఇల్లులు కలర్ఫుల్గా, నిజంగా దీన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటారో ఈ ప్లేస్కి వచ్చాక మాకు అర్థమైందండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి, ఇది మా హోటల్ అండి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి చూడండి, అంటే తక్కువ ఫ్లోర్సే కానీ కింద నుంచి చూసినప్పుడు చాలా పెద్ద బిల్డింగ్గా కనిపిస్తుంది. ఇంకా బేస్మెంట్స్ కూడా ఉన్నాయి. మేమైతే బాల్కనీతో తీసుకోలేదు, పైన్ వ్యూతో తీసుకున్నాం. అలా అని కాదు కానీ బాల్కనీతో చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. దీనికే మాకు చాలా ఎక్కువ పడింది ప్రైసింగ్. మేము ముందు ఇస్తాం. ఇక్కడ మేము
ఎక్కువ బాగా ఎంజాయ్ చేసింది బ్రేక్ఫాస్ట్ అండి. సో ఇలాంటి కొంచెం 5 స్టార్ హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చాయిస్ బట్టి చేసుకుంటాం. అంటే బిర్యానీ కొనుక్కోవాలంటే బిర్యానీ కొనుక్కుంటాం. ఇంకొకటి ట్రై చేయొచ్చు అనిపిస్తుంది కానీ దానికి డబ్బులు పెట్టబుద్ధి అయ్యదు. కానీ ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్లో ఇలాంటి హోటల్స్లో మనకు చాయిస్ మించి ఉండడం వల్ల అన్నీ టేస్ట్ చేసే అవకాశం అయితే దొరుకుతుంది. సో ఇటు మా పిల్లలు మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఎక్కువ ఎంజాయ్ చేసాం ఇక్కడ. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నదండి. సో ఇది టెంపరేచర్ కంట్రోల్ ఉన్నారు, అంటే బయట చాలా చల్లగా ఉంది కదా. సో నార్మల్ టెంపరేచర్లో అయితే ఏమంటారు వామ్గా వాటర్ వేడిగా ఉండేటట్టు ఉంచుతారనమాట. ప్రాబ్లం ఏంటంటే మేము స్విమ్ వేర్ తెచ్చుకోలేదు ఈసారి, సో పిల్లలు ఎంజాయ్ చేయడానికి అవ్వలేదు. సో ఇది స్విమ్మింగ్ ఏరియా, అది నాకు తెలిసి చిన్నపిల్లలకి చిన్న పూల్. సో థ్యాంక్ యూ. ఇక్కడ సిట్టింగ్ ఏరియా, పూల్ డెక్. సో ఇదంతా బాగుంది, ఇది కూడా వెచ్చగా ఉంది. స్విమ్ వేర్ తెచ్చుకుంటే బాగుండేది. వీళ్ళు ఇస్తా ఉన్నారు కానీ అది మళ్ళీ ఒక 500 నుంచి 1000 రూపాయలు దానికి బాగుతారు. ఈసారి ఎందుకులే అని మర్చిపోయాం మేము. అంటే హిల్ స్టేషన్లో థ్యాంక్ యూ అంటే హిల్ స్టేషన్స్లో ఇంత చలిలో స్విమ్మింగ్ చేస్తామని అనుకున్నాము. ఇది వచ్చేసి జిమ్ అండి. జిమ్ ఫెసిలిటీ కూడా ఉన్నది. మా జీవితంలో మేము ఎప్పుడు వాడలేదు. వాడితే యోగా బాల్స్ వాడాము, అవి కూడా మేము యోగా చేయడానికి కానీ కాదు, మేము మళ్ళీ క్రిస్మస్ డెకరేషన్ కోసం వాడాము. సో జిమ్ మనకి వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు. కరెక్ట్. బాగుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉండబట్టే కొంచెం ప్రైస్లు ఎక్కువ. సో స్పా ఫెసిలిటీ కూడా ఉన్నదండి, రండి లోపలికి. చాలా బాగుంది. రిలాక్సేషన్ రూమ్. ఓకే ఓకే ఓకే. సో ఇది వచ్చి కపుల్ రూమ్ అంటండి. సో కపుల్స్కి ఇక్కడ థెరపీ చేస్తారు, థెరపీ రూమ్స్ ఇవి. చాలా బాగుంది కానీ ఎప్పుడు అవైల్ చేసుకోలేదు. సో నిన్న కాంప్లిమెంటరీ ఇచ్చారు. నేను ఆఫర్ ఇచ్చాను జోషికి, నీ బర్త్డే కదా, గో అండ్ హ్యావ్ సమ్ రిలాక్సేషన్ అని. ఏం రిలాక్సేషన్, కుమ్మేస్తారు. కుమ్మేసి నరాలు గిరాలు అన్ని లాగేస్తారు. వాళ్ళ కొంచెం అమ్మ నొప్పులు చాలు. ఇవి ఇండివిజువల్ రూమ్స్ బాగున్నాయి, సింగిల్ రూమ్స్ ఇవి. నిన్న కాంప్లిమెంటరీ ఇచ్చారండి. సో మేము నిన్న అవైల్ చేసుకున్నదల్లా మేము ఫ్రీ కాఫీ టీ అవైల్ చేసుకున్నాము. ఇంకేవో గేమ్స్ స్పోర్ట్స్ పెట్టారు, అవి మేము తీసుకోవడానికి అవ్వలేదు. సో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కదా. అంటే వచ్చిన వాళ్ళు ఏదో వాళ్ళు బాగా పడతారులే అన్నట్టు కాకుండా, పిల్లలు ఉంటే వాళ్ళకి చిన్న గేమ్స్ అని, పెద్దలు ఉంటే వాళ్ళకి చెమచక్క చార్డేస్ మొక్క అని అలాంటి గేమ్స్ అని. థ్యాంక్ యూ. సో బాగుంది. ఇవి మా రూమ్స్ అండి. స్వీట్స్ చూసారా, కార్పెట్ ఎంత ఏమంటారు, నడుస్తుంటే మెత్తగా తగులుతుంది పిచ్ మీద. అంటే క్రికెట్ ఎక్కడికి వెళ్ళిపోతాను, క్రికెట్ పిచ్ మీద నడుస్తున్నట్టు. సో ఇవేనండి 314 అండ్ 315. మేము ఇంటర్ రిలేటెడ్ రూమ్స్ తీసుకున్నాము, ఇంటర్ కనెక్టెడ్. సో ఇదేనండి, రండి ఎంటర్ అవ్వండి మా రూమ్లోకి. కొంచెం చెత్తగా ఉంటుంది ఎందుకంటే ఈరోజే చెక్అవుట్ మేము. సో స్టార్టింగ్ చేయలేదు, స్టార్టింగ్ వచ్చి రిలాక్స్ అయిపోవడానికే అయిపోయింది. సో ఎంటర్ అవ్వగానే చెప్పేస్తాను ఇంకా స్టార్టింగ్ చూపించే వచ్చాం కదా. సో ఇదిగోండి బెడ్రూమ్. సో క్వీన్ సైజ్ బెడ్, బోత్ సైడ్స్ ఛార్జింగ్ కి, ఫోన్ ఇవన్నీ ఉన్నాయి, రిసెప్షన్ కాల్ చేసుకోవడానికి, రెస్టారెంట్ ఇవన్నీ ఉన్నాయి, టీవీ. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ రూమ్ ఏంటి అని అంటే ఇక్కడ నుంచి వ్యూ అండి, పైన వ్యూ. మొత్తం అంతా పైన వ్యూ కాదురా, పైన పైన. నేనైతే పైన చూడండి. సో చాలా అండి, బయట ఎంత చలిగా ఉందో, రూమ్ లో అంత వెచ్చగా అయితే మేము ఎంజాయ్ చేసాము. సో సోఫా, నిన్న జోషి బర్త్డే అయింది, సో కేక్ కట్ చేసాము.
చాక్లెట్ చూడు అలా మెల్ట్ స్లోగా. సో టీవీ ఇచ్చారండి, మేము అసలు వాడలేదు. అండ్ ఫ్రిడ్జ్, అలాగే కెటిల్, వాటర్ బాటిల్స్ అండి. మేము ఫ్రీక్వెంట్ గా హాట్ వాటర్ అయితే మేము యూజ్ చేసాము, చక్కగా తాగాము కూడా. ఇది సెకండ్ కేక్ అండి, ఒకటేమో మార్నింగ్ ఒకటేమో నైట్ కట్ చేసాము. అండ్ వీ హ్యాడ్ సమ్ పార్టీ, రియల్ జ్యూస్ పార్టీ. సో ఇలా ఎంటర్ అవగానే వాష్రూమ్ అండి. వాష్రూమ్ లో ఎందుకో లైట్ సరిగా ఆన్ అవ్వట్లేదు. సో చాలా బాగుంది, హాట్ వాటర్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత బయట వచ్చాక ఇక్కడ వార్డ్రోబ్, అన్ని బట్టలు పెట్టుకోవడం చెప్పాను కదా ముందే, అన్ని కొంచెం అన్ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి. అలాగే ఒక సేఫ్ ఇచ్చారు, సీక్రెట్ లాకర్. మేము చెప్పాం కదండి ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్ తీసుకున్నాం. ఒకసారి డోర్ చెప్తాను. అది చూడండి, మామూలుగా అయితే ఈ 2 సపరేట్ రూమ్స్, మేము ఇంటర్ కనెక్టెడ్ అడిగాము. సో 2 ఫ్యామిలీస్ అలాగా కలిసి ఉండడానికి. చూడండి, ఓపెన్ చేయి. ఇటువైపు డోర్ ఉంటుంది, అటువైపు డోర్ ఉంటుంది లాక్ చేసుకోవడానికి. సో ఇది లాక్ చేసుకుంటే 2 డిఫరెంట్ ఇండివిజువల్ రూమ్స్. సో ఇది ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. సో ఇదిగోండి, ఇలా రాగానే ఇది కూడా ఒక క్వీన్ సైజ్ బెడ్, అలాగే విత్ వ్యూ, పైన వ్యూ. దీంట్లో కూడా సేమ్ ఫెసిలిటీస్. ఇక్కడ చలి వాతావరణం కదండి, చక్కగా వుడ్ ఫ్లోరింగ్ ఇచ్చారు. దీనివల్ల మనం ఏమి సాక్స్ కూడా వేసుకోకుండా మేము తిరగడానికి ఈజీగా అనిపించింది. అలాగే సెంట్రలైజ్డ్ ఏసీ మిస్తుబుషి. సో మనకి హీట్లో పెట్టేసి వాళ్ళు ఇచ్చారు, మనం హీట్ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడమే. చక్కగా మేము ఏమంటారు, ఈ స్వెటర్స్, జర్కిన్స్ వేసుకోకుండా, సాక్స్ కానీ ఏమి వేసుకోకుండా మామూలుగా జస్ట్ బెడ్షీట్ కప్పుకొని ఎంత చల్లో అంటే ఒక రకం 1 డిగ్రీ 2 డిగ్రీలో పడుకోవడానికి వీలైంది. సేమ్ బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా దానికి ఏమి ఇచ్చారో అవే ఇచ్చారు. ఇదిగోండి, ఇది వాష్రూమ్ అండి. ఈ బ్లైండ్స్ ఇస్తారు. లాస్ట్ టైం కూడా మేము ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఓకే, ఐల్ క్లోజ్. సో దీని ప్రైజింగ్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివేనండి, ఎందుకంటే ఫెసిలిటీస్ బట్టే కదా ప్రైజింగ్ ఉంటుంది. సో ఒక రకంగా మీరు చేయాలి ఏంటి అంటే, ఇలాంటివి బుక్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ అయితే మీరైతే ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ట్రై చేయొచ్చు. బట్ 2 ఫ్యామిలీస్, మేమైతే 4 adults 2 kids కదా, సో 2 families కింద కన్సిడర్ చేస్తారు. అలా చేసినప్పుడు ఇలా లింక్డ్ రూమ్స్ కానీ లేదా ఫ్యామిలీ రూమ్ కానీ అడిగినప్పుడు ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆఫ్లైన్ అయితే వాళ్ళు మా రూమ్కి ఛార్జ్ చేయగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి per head 1200 అలా ఛార్జ్ చేసి చాలా ఎక్స్పెన్సివ్గా చెప్పారు. సో మేము ఏం చేసామంటే వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆఫ్లైన్లో అది చాలా ఎక్కువ అనిపించి ఆన్లైన్లో చూస్తే booking.comలో చాలా తక్కువ కనిపించింది మాకు. అంటే తక్కువ అంటే ఆఫ్లైన్ మీద ఆన్లైన్ చాలా తక్కువ అనిపించింది. సో మాకు ఎంత పడిందంటే ఈ 2 రూమ్స్కి 28,500 ప్లస్ ట్యాక్సెస్ అండి. అంటే ట్యాక్సెస్ 4,000 చిల్లర పడింది, అంటే 32,500 చిల్లర పడింది. దీంట్లోనే మొత్తం 4 adultsకి 2 kidsకి బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. నిన్నైతే మాకు కాంప్లిమెంటరీ కాఫీ కూడా ఇచ్చారు ఈవినింగ్. మిగతా టైంలో ఎలాగో కాంప్లిమెంటరీ కాఫీ శాచెట్స్ అవి ఇచ్చారు కాబట్టి వాటితో గట్టిన అయ్యాం. ఫుడ్ అయితే ఇక్కడ తినే ప్రయత్నం అయితే చేయకండి, చాలా ఎక్స్పెన్సివ్. 2 nights 3 days 2 nights 3 daysకి టోటల్ పడింది. సో మేమైతే ఫుడ్ కోసం బయటకు వెళ్ళి తినేసి వచ్చాం, ఎందుకంటే జస్ట్ 3 km కాబట్టి మాకు వెహికల్ ఉంది కాబట్టి మాకేం ఇబ్బంది అనిపించలేదు. ప్రైజింగ్ అయితే 2 nightsకి 3 daysకి 32,500 అయింది ఫర్ 4 adults and 2 kids, అంటే 2 families లెక్క. సో మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూసారు అంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీరు డల్హౌసీ ప్లాన్ చేసుకునేటట్టయితే, మా వీడియో మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్స్లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సీ యూ అగైన్ అండ్ అనదర్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.